ఇళ్ళు ధ్వంసమైనవి, తలలు పగిలినాయి, ప్రాణాలు పోయినాయి, ఆస్తులు ధ్వంసమైనవి, వ్యాపారాలని లాగేసుకున్నారు, ఇళ్ల మీద పడి దాడి చేశారు, మహిళల్ని కొట్టారు. గత 50 రోజులలో జరిగినటువంటి ఈ సంఘటనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనటువంటిది దాడి అన్నటువంటిది ఒక చట్టబద్ధమైన హక్కుగా భావించి జరుగుతున్నది. అదే సమయంలో పోలీస్ అంటే పక్కకెళ్ళిపోవాలి అన్నటువంటి రూట్లో, లేదంటే దాడి చేసే వాళ్ళకి అనుకూలంగా దాన్ని ప్రతిఘటించే వాళ్ళ మీదకి అటాక్లు చేస్తున్నటువంటి రోజులు అయిపోయినాయి. ఇవాళ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెడితేనో ఈ వీడియో షో చేస్తేనో అర్జెంటుగా మారిపోతుందని ఆగిపోతుందని ఎవరు అనుకోవట్లా. కానీ దేశం దృష్టికి అలాగే అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కనీస మాత్రపు అంటే ఓ రకంగా చెప్పాలంటే కనపడకుండా కొట్టే పనన్నా చేస్తారు. ఇప్పటిదాకా కనబడేటట్టు కొడుతున్నారు. రోడ్ల మీదనే కొట్టడమా, శిలాఫలకాల ధ్వంసమా, విగ్రహాల ధ్వంసమా, ఆస్తుల ధ్వంసమా, ఊరొదిలి పారిపోయేలా చేయడమా, ఇళ్లల్లోకి వచ్చి చొరబడి కొట్టడమా, ఇట్లాంటివన్నీ ఆగుతాయో లేదో కానీ అది తీసి వీడియోలు తీసి ప్రొజెక్ట్ చేసుకుంటున్నది ఏమన్నా ఆపుతారేమో. జగన్ చేసినటువంటి ప్రయత్నం ఢిల్లీ దానికి తీసుకువెళ్ళడం, ఎప్పుడైతే ఢిల్లీలో జగన్ అన్నప్పటి నుంచి ఈ 3-4 రోజుల నుంచి చంద్రబాబు గారి స్వరంలో మారింది. అంతకుముందు ఏం మాట్లాడేవాళ్ళు ఆయన, రెచ్చగొడితే రెచ్చిపోవద్దని వాళ్ళు. ఎవరు రెచ్చగొట్టారు? రెచ్చగొడుతోంది వీళ్ళే, రెచ్చిపోయి ధ్వంసం చేస్తున్నది వీళ్ళే. దానికి ఇక్కడ దాన్ని ఎవరో వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయారన్నటువంటి విధంగా చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు. కానీ అసలు విషయం జనాలకు అందరికీ తెలుసు కాబట్టి, అయితే ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్తుంది కాబట్టి మా పార్టీ వాళ్ళైనా సరే చూస్తా ఊరుకోమని, అట్లాగే నేను తప్పు చేసినా చూస్తా ఊరుకోవద్దంటూ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టేట్మెంట్ల దగ్గరికి వచ్చింది. ఓవరాల్గా చూస్తే ఢిల్లీలో ఈ కార్యక్రమం ద్వారా జగన్ ఆశించింది కనీసం వెనక ముందు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను.